నెల్లూరులో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్నివాల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ, జిల్లా సైన్స్ అధికారి కరుణాకర్ రెడ్డి తదితరులు హాజరై విద్యార్థులను ప్రదర్శించిన సైన్స్ ప్రాజెక్టును పరిశీలించి అభినందించారు. స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని దాదాపు 53 స్కూళ్లలో పిల్లలతో సృజనాత్మకతను పెంచేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టడం ఎంతో గర్వకారణమని కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇక సైన్స్ పై పిల్లల్లో మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వం ల్యాబ్లను ఏర్పాటు చేస్తోందని, ఇక ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈరోజు హోటల్ రెజెండా భవానీలో స్మైల్ ఫౌండేషన్ వారి సహకారంతో కార్నివాల్ ఎన్ఎక్స్ప్లోరర్ కార్నివాల్ 2025 నిర్వహించడం జరిగింది. ఈ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు మన జిల్లాలో దాదాపు 53 స్కూళ్ళలో పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో క్రియేటివ్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇన్నోవేటివ్ ఐడియాస్ డెవలప్ చేయాలనేసి ఈ యొక్క యాక్టివిటీస్ అన్నింటిని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 52 స్కూళ్ళలో సక్సెస్ఫుల్గా ఈ యొక్క విద్యా సంవత్సరంలో అన్ని యాక్టివిటీస్ని కండక్ట్ చేసి ఆ పిల్లల్లో ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి ఐడియాస్ని ఈరోజు ఈ కార్నివాల్ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు 20 పాఠశాలలో విద్యార్థులు ఇక్కడ పార్టిసిపేట్ చేసి దాదాపు 28 ఎగ్జిబిట్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో చాలా వరకు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ని పిల్లలు ప్రజెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క పిల్లల్లో అలాంటి ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ని డెవలప్ చేస్తూ వాళ్ళ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నటువంటి స్మైల్ ఫౌండేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు హోటల్ రెజెండా భవానీలో స్మైల్ ఫౌండేషన్ వారి సహకారంతో కార్నివాల్ ఎన్ఎక్స్ప్లోరర్ కార్నివాల్ 2025 నిర్వహించడం జరిగింది. ఈ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళు మన జిల్లాలో దాదాపు 53 స్కూళ్ళలో పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో